ఆ మార్గము నువ్వు మంచిదే అనుకుంటున్నావు, కానీ అది చెడ్డ మార్గం అని దేవుడికి తెలుసు. కీడు జరుగుతుందంటే అది మన మేలు కోసమే. ఎప్పుడైనా దేవుని ప్రేమించే బిడ్డలకి సమస్తం సమకూడే మన మేలు కోసమే జరిగిస్తాడు దేవుడు. మీరు గమనించాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నప్పుడు ఆ ఓర్పుని, సహనాన్ని, శక్తిని, బలాన్ని అన్నిట్లోనూ ముద్రించాడు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించి స్టాంప్ వేశాడు. మన మీద ఒక ఇంటికి కూడా ముట్టుకోవడానికి వేరే వాళ్ళకి అధికారం లేదు. ఆయన అనుమతి లేకుండా మన మీద ఏ దుష్టుడు కానీ ఎవరు కూడా అంటుకోవడానికి అధికారం లేదు. ఒకవేళ అధికారం ఉందంటే ఆయన అనుమతి లేకుండా మన మీద ఏమీ జరగదు. మీరు గమనించాల. నేను దేవుడిని నమ్ముకుంటున్నాను, నా కష్టాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి అంటే యేసు ప్రభువుకి నిందలు రాలేదా? యేసు ప్రభువుకి అవమానాలు రాలేదా? యేసు ప్రభువుకి నీతిమంతుడైన దేవుడు యేసు ప్రభువు, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయనకి నిందలు లేదా? అంటే క్రీస్తులో మనం పాలి భాగస్థులు అవ్వాలంటే ఆయన నామమున ఎవరైతే నమ్ముతారో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని 12వ వచనం, సమస్తము నా మేలు కోసమే జరిగిస్తాడు. అక్కడ ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త. దేవుడికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. 5వ అధ్యాయం 5:11 వచ్చిన, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. యేసుప్రభు కూడా నా నామం నిమిత్తము, యేసుప్రభు నీతిమంతుడైన యేసయ్య నీ కోసము ఆ కలువరిలో ఈ మానవుడు యేసయ్య ప్రతి మనిషి ఈ భూలోకంలో ఆయన రూపంగా పుట్టిన ప్రతి బిడ్డ మీద ఒక దయా సంకల్పం, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు దేవుని దయా సంకల్పం ప్రతి బిడ్డ మీద ఆయన ఉంది. ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సమర్పిస్తామో అప్పుడు దేవుడు ముందుగా మనల్ని ఏర్పాటు చేసుకొని ముందుగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించి ఆయన చిత్తము, ఆయన ప్రేమించే బిడ్డలకి